ఇండియన్ సినిమాకి మరోసారి ఆస్కార్ ఆశలు కల్పిస్తున్నారు మన మేకర్స్. లాపతా లేడీస్ నిరాశపరిచిన బెస్ట్ మూవీ కేటగిరీలో మన సినిమాలు బరిలో దిగుతున్నాయి. తాజాగా నామినేషన్ కి అర్హత సాధించిన సినిమాల లిస్ట్ లో ఇండియన్ మూవీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ లిస్ట్ లో కంగువా కూడా ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. వరల్డ్ సినిమా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కర్ రేస్లో ఇండియన్ సినిమా మెరిసిన సందర్భాలు చాలా అరుదు. చాలా ఏళ్ల క్రితం ఒక హాలీవుడ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ ఆస్కర్ అందుకున్నారు. మన దేశానికి తొలి ఆస్కర్ దక్కింది మాత్రం RRRకే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కర్ సాధించింది. ఈ ఏడాది ఉత్తమ చిత్రం కేటగిరీలో 323 సినిమాలు పోటీపడ్డాయి. వీటిలో 207 సినిమాలు షార్ట్ లిస్ట్ అయినట్టుగా ప్రకటించింది అకాడమీ జ్యూరీ. ఈ సినిమాల్లో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం, స్వతంత్ర వీర్ సర్కార్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమాలున్నాయి. వీటితో పాటు యూకే నుంచి పోటీ పడుతున్న ఇండియన్ సినిమా సంతోష్ కూడా ఆస్కర్ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. షార్ట్ లిస్ట్ అయిన సినిమాలకు జనవరి 8 నుంచి ఓటింగ్ మొదలవుతుంది. గతంలో అకాడమీ అవార్డు సాధించిన వారితో పాటుగా జ్యూరీ సెలెక్ట్ చేసిన కొంతమంది సెలబ్రిటీలు ఈ ఓటింగ్ లో పాల్గొంటారు. భారత్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ఏఆర్ రెహమాన్ తో పాటుగా మరికొంతమంది సౌత్, నార్త్ సెలబ్రిటీలు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఫైనల్ లిస్ట్ జనవరి 17 రివీల్ కాబోతోంది. మార్చ్ 2న జరిగే వేడుకల్లో విన్నర్ ని ప్రకటిస్తారు.